వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ రాణి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఇది మా ఇంట్రడక్షన్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. 36K సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కొంతమంది సబ్స్క్రైబర్స్ మా ఇంట్రడక్షన్ వీడియో చేయమని అడిగారు. అంటే మీరు చైనా ఎలా వెళ్ళారు, ఏంటి, మీరు ఎక్కడ ఉంటారని అడిగారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాము. నా పేరు అయితే నాగరాణి, మా హస్బెండ్ పేరు శివప్రసాదరావు. ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ. మాదైతే ఏపీలో పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట. మేము ఇక్కడికి చైనాకి 2016లో వచ్చాము. చైనాలో మేముండే ప్లేస్ అయితే షాంఘీ సిటీ. ఇదంతా మేముండే కమ్యూనిటీ. ఇది అదే మా అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటాం మేము 2016లో వచ్చామని చెప్పాను కదా చైనాకి. ఇక్కడికి రాకముందు మా ఆయన కొన్ని ఇయర్స్ బెంగళూరులో, కొన్ని ఇయర్స్ వైజాగ్లో వర్క్ చేశారు. వైజాగ్లో వర్క్ చేసేటప్పుడు ఈయన ఫ్రెండ్ ద్వారా ఈ జాబ్ ఆఫర్ వచ్చింది. ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ పడ్డాము. ఈ చైనా కదా ఎలా ఉంటుంది, ఏంటి, లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉంటుందని. అందుకే ఫస్ట్ ఆయన వచ్చి ఆ హౌస్ అదంతా సెట్ అయ్యాక మమ్మల్ని తీసుకెళ్తా అన్నారు. 6 months తర్వాత మేము డిపెండెంట్ వీసా మీద ఇక్కడికి వచ్చాము. నేను ఇంతకీ మా హస్బెండ్ ఏం వర్క్ చేస్తారో చెప్పలేదు కదా. మా హస్బెండ్ అయితే ఫార్మాస్యూటికల్స్లో వర్క్ చేస్తారు. మెనావా కంపెనీలో వర్క్ చేస్తారు. మేముండే కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద ప్లే ఏరియా. ఇక్కడ ఏంటంటే ప్రతి కమ్యూనిటీలో కంపల్సరీగా ఉంటుంది ప్లే ఏరియా. ఇక్కడికి వచ్చి మనం కూడా ఆడుకోవచ్చు అనమాట. మన పిల్లలతో పాటు మనం చిన్నపిల్లలు అయిపోవచ్చు. స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోచ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటుంది. బాల్ తాడుతున్నా చైనాలో లివింగ్ ఎలా ఉంది అంటే చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ అది కూడా చాలా బాగుంది. ట్రాఫిక్ అది కూడా కొంచెం తక్కువ మేమున్న ప్లేస్లో. ఇంకా పీపుల్ విషయానికి వస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వచ్చిన కొత్తలో అయితే ఈ బొట్టు ఇవి చూసి ఏంటని అడిగేవాళ్ళు. అలాగే పంజాబీ డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకొని వెళ్ళినప్పుడు కొంతమంది ఫొటోస్ కూడా తీసుకునేవాళ్ళు. ఇక్కడున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లమే. ఇంకా మనకి సరుకులు కానీ వెజిటేబుల్స్ కానీ కావాలంటే సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా, ఇంకా వేరేది ఏమన్నా చూడాలన్నా ఇంకా ట్రాన్స్లేటర్ యూజ్ చేయాల్సిందే. ఇంకా ట్రావెలింగ్కి అయితే మ్యాక్సిమం స్పీడ్ ట్రైన్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే స్పీడ్ ట్రైన్లో అయితే ఇంగ్లీష్ అది వస్తుంది. అలాగే స్టేషన్లో కూడా ఇంగ్లీష్ అది తెలిసిన వాళ్ళు ఉంటారు. సో అందుకే ఎక్కువ స్పీడ్ ట్రైన్లోనే వెళ్తుంటాము ఎక్కడికైనా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మా ఇంట్రడక్షన్, చైనాలో మేము ఎలా ఉంటాము అనేది మీకు అర్థమైంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మా వీడియోస్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.